ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 30వ తేదీన సింహరాశి వారికి గ్రహాల వల్ల ఎలాంటి కదలికల్ని అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీరికి ఈ రోజున చాలా అదృష్టం రాబోతుంది. అదేమిటో తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు, అదేవిధంగా ధైర్యంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. సింహరాశి వారు బయటకి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోన ప్రేమ కూడా ఉంటుంది. సింహరాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేతృత్వం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే గౌరవం కోరుకునే వ్యక్తులు. ఈ రాశి వారికి పొగడ్తలంటే చాలా ఇష్టం. అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. ఈ రాశివారు న్యాయంగా వెళ్తారు. ఈ రోజున కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాం. ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కుటుంబంలో పెద్దవారితో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడండి. ఈ రోజున మీరు వీలైతే మౌనం పాటించడం వల్ల చాలా బాగుంటుంది. గొడవలకి దారి తీయదు. ఇది ఈ రోజున సింహరాశి వారికి పెద్ద పరీక్ష. ఈ రాశివారు గౌరవం కోసం ఎదురు చూసేవారు. ఈ సమయంలో అనవసరమైన అపార్థాలు రావడం వల్ల ఎంతో బాధపడతారు. ఈ రోజున విమర్శలు ఎక్కువ వినబడతాయి. అదేవిధంగా ఈరోజు మీకు ఒక గుణపాఠం. ఎవరిని ఎంత నమ్మాలి, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి. అయితే ఈ పరిస్థితులు మీలో ఓపిక, ధైర్యం, వినమ్రత పెంచుతాయి. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలు పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు అదే పరిష్కారం దొరుకుతుంది. కాలం తేలుస్తుందనే నమ్మకంతో ఉండండి. ఓకే, సమాజంలో వచ్చే విభేదాలు కూడా తాత్కాలికంగానే జరుగుతుంది. మీ విలువ తెలిసి, మీ గౌరవం తెలిసి అందరూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తప్పుగా అనుకున్నామని క్షమించమని అడుగుతారు. ఎవరు అవమానించారో వారి తిరిగి గౌరవిస్తారు. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెంటనే మీరు స్పందించకుండా మౌనంగా ఉండడం వల్ల మీ తప్పు, మీ ఒప్పు ఏమిటో ఇతరులు తెలుసుకుంటారు. ఆర్థిక విషయానికి వస్తే వీరికి కాస్త ఖర్చు ఎక్కువగానే అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ముందుగానే ప్రణాళికలు వేసుకోండి, ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఈ రోజున వీరికి ఆదాయం తక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఈ రోజున మీరు ఆశించిన చోటు నుండి డబ్బు రాకపోవచ్చు, లాభాలు కూడా తక్కువనే వస్తాయి. కానీ మీరొక్కటి గుర్తుంచుకోండి, ఈ సమస్య శాశ్వతం కాదు. అలాగే ప్రేమికుల మధ్య కూడా చిన్న సమస్య రావచ్చు. ఇద్దరి మధ్యలో మాట అపార్థాలు వస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు బిజీగా ఉండడం వల్ల, మీరు సమయానికి వెళ్ళకపోవడం వల్ల కూడా గొడవలు రావచ్చు. వల్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు ఓర్పుతో నిర్వహించడం వలన ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. మీ మధ్యలో భేదాలు రాకుండా ఉండాలంటే ప్రియురాలికి లేదా ప్రియమైన తనకి ఒక గిఫ్ట్ తీసుకెళ్ళండి. దీనివల్ల విభేదాలు రాకుండా ఉంటుంది. మీకు అంతగా సమయం లేకపోతే ఒక ఫోన్ కాల్ వల్ల మధురంగా మాట్లాడండి. అలాగే ఈరోజు శనీశ్వరుడు మీకు కొంత శిక్షణ ఇవ్వబోతున్నాడు. చిన్న సమస్య వస్తుంది, కానీ ఫలితాలు గొప్పగానే ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు గురువు, జ్ఞానం, శాంతినిస్తాడు. దీనివల్ల జీవితంలో గొప్పగానే బతుకుతారు. గురు గ్రహం వల్ల మీరు శాంతంగా ఉంటారు. అలాగే ఈ 2 రోజుల్లో మీకు 3 గ్రహాలు కలయికల వల్ల జీవితంలో మీకు గుణపాఠం తెలుస్తుంది. అలాగే ఆర్థిక సమస్య కూడా తొలగిపోయే దారి దొరుకుతుంది. ఆ గ్రహాలు ఏమిటంటే సూర్యుడు, శని, గురువు గ్రహాల వల్ల మీకు ఎంతగానో తెలుస్తుంది. శనీశ్వరుడు మీకు శిక్షణ ఇస్తాడు. దానివల్ల మీరు జీవితంలో ముందు జాగ్రత్త ఎలా ఉండాలో తెలుసుకుంటారు. గురువు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే సూర్యుడు మీ జీవితంలో వెలుగునిచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు మీ జీవితంలో శక్తినివ్వడం వల్ల మీకు ఎంతగానో ధైర్యం ఉంటుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే మంచి ఆలోచనలు ఇచ్చే గురువు మీ రాశిలో ఉండడం వల్ల సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. 3 గ్రహాల వల్ల మీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది.
మీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు తొలగిపోవడానికి గురుగ్రహం మీకు బలంగా ఉంటుంది. అలాగే సూర్యశక్తి కూడా ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉంటారు. ఈ సింహరాశి వారి విద్యార్థులకు కొంత ఆలోచన తగ్గడం వల్ల వీరికి కొంచెం వెనుకబడే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు వెనుకబడుతున్నామని ఆలోచించి ముందడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాస్టర్లు చెప్పే విధానం ఎలా ఉంటుంది, అలాగే సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేదా అనే శ్రద్ధ పెట్టండి. దీనివల్ల కాస్త వెనుకబడడం తగ్గుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండండి. అవసరమైతేనే ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఈరోజు మీరు పెట్టుబడుల బదులు సరియైన ఆలోచనలతో ఉండండి. ఇలా చేయడం వల్ల ఈ 2 రోజులు గడిచాక మీకు పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మీ చేతికి ఈ రోజున కాస్త డబ్బు తక్కువగా అందుతుంది. అవసరానికి డబ్బు మాత్రం ఈరోజు మీకు అందదు. అలాగే ఈ రాశివారు చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఆగస్టు 30వ తేదీన ఈ పరిహారం పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున వినాయకునికి గరిక దండ వేసి అలాగే కొబ్బరి నూనె దీపం వెలిగించండి. దీనివల్ల మీకు నష్టాలు రాకుండా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. దీనివల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. దానివల్ల ఈరోజు ప్రేమ వ్యవహారంలో దూకుడుగా ప్రవర్తించకండి. ఆఫీస్లో టీం కోసం మీ వంతు కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగుండాలని కూడా చూసుకోండి. సరియైన సమయానికి ఆహారం తీసుకోండి. ఈరోజు కొత్త వాహనాలు తీసుకోకండి. అలాగే ఈరోజు కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. ఈరోజు ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశం కల్పిస్తాయి. దీనివల్ల మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఈరోజు మీ ప్రాజెక్టును ప్లాన్ వేసుకోండి, కానీ పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఈరోజు మీరు ఓపికతో సహనంతో ఉండండి. మౌనం ఎంత పాటిస్తే మీ జీవితానికి అంత బాగుంటుంది.